హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ కార్నర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఉసిరికాయ పచ్చడి సింపుల్గా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఆయిల్లో పచ్చిమిర్చిని వేపుకోవాలండి. నేను ఇక్కడ 8 ఉసిరికాయలు తీసుకున్నాను. సో 8 to 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీ రుచికి కారానికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి వేగిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇందులో ఆయిల్ ఉంటుంది కదండి, అందులోనే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకుంటున్నానండి. బాగా వేపనవసరం లేదు, ఒక 4 to 5 minutes వేపుకుంటే సరిపోతుంది ఉసిరికాయ ముక్కలు. సో ఇప్పుడు ఉసిరికాయ ముక్కలను కూడా పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఇందులో మనకి కొత్తిమీర అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలండి. ఒక కట్ అయితే నేను వేసుకుంటున్నాను టేస్ట్ కోసం. సో ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. నేను మిక్సీలో అయితే వేయట్లేదు, ఇలా ఈ రోట్లో వేసి దంచుకుంటున్నాను. రోటి పచ్చడికి ఇది బాగా టేస్ట్ బాగుంటుంది కదండి. ఇందులో ఇప్పుడు జీలకర్ర, ఉప్పు వేసి దంచుకోవాలండి. మీకు కావాల్సితే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు. సో ఇప్పుడు మనం పోపు యాడ్ చేద్దాం. పోపుకు కావాల్సిన ఆవాలు, కరివేపాకు, మస్ట్ అండ్ షుడ్ ఇంగువ. అంతే ఫ్రెండ్స్, టేస్టీ ఉసిరికాయ పచ్చడి సింపుల్ ప్రాసెస్ రెడీ.